అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఈ ఆదివారం ఒక స్పెషల్ ఆదివారం. ఈ ఆదివారం ఈ స్పెషల్ సండేని ఎందుకు ఈ స్పెషల్ సండేగా మార్చబడింది? ఎందుకు ఈ ఆదివారం స్పెషల్ సండేగా మార్చబడింది? ఈ ఆదివారానికి ఎందుకు మట్ల ఆదివారం అని పేరు వచ్చింది? ప్రార్థన చేద్దాం. ఈ ఆదివారం మట్ల ఆదివారం. ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేయండి. మన అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఆకాశం వైపు చేతులెత్తి. ఈ మట్ల ఆదివారం అని ఎందుకు వచ్చింది? ప్రభు అయిన యేసుక్రీస్తు రాజులకు రాజు, దావీదు కుమారునికి జయమని చెప్తూ, ప్రభు పేరుట వచ్చిన క్రీస్తుకి స్తుతులు చెల్లిస్తూ అందరూ కూడా ఆయన గాడిద మీద సింహాసనం మీద ఎక్కి, గాడిద మీద ఎక్కి వస్తున్నప్పుడు ఆయనకి మట్టలు పరిచారు. అంజూరపు మట్టలు, ఈత మట్టలు, తన దగ్గర ఉన్న వస్త్రాలను పరిచారు, ఘన స్వాగతం చెప్పారు. అందుకనే ఈ ఆదివారం ఎందుకు మట్ల ఆదివారం అంటే, ప్రభు గాడిద మీద ఎక్కి వస్తున్నప్పుడు ఆయన అందరూ ఘనపరచడానికి అందరూ స్వాగతం పలికాడు. వాళ్ళ దగ్గర ఉన్న ఈత మట్టలు, అంజూరపు మట్టలు, ఈ మట్టలన్నీ కూడా ప్రభు గాడిద మీద కూర్చొని మన దగ్గరికి వస్తున్నప్పుడు ఆయన స్వాగతం పలికారు. మట్టలు పరిచి, అంజూరపు మట్టలు, ఏట మట్టలు, వాళ్ళ దగ్గర ఉన్న వస్త్రాలు పరిచి వాళ్ళు ఏం చేశారంటే, ప్రభుని ఆ రాజులకు రాజు, ప్రభు పేరుట వస్తున్న రాజుకి జయము, హోసన్నకు జయము అని చెప్పి స్తుతులు చెల్లించారు. అందుకే ఈ ఆదివారం మట్టల ఆదివారం అంటే, ప్రభుకి మట్టలు, ఈత మట్టలు, అంజూరపు మట్టలు, ఆ వస్త్రాలు పరిచారు కాబట్టి మట్టల ఆదివారం అని పేరు వచ్చింది. ప్రార్థించండి. స్పెషల్ సండే నూతనమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. స్తోత్రాలు ప్రభువా, నీ పాదనకు అవసరమో ఏ వాక్యమో మాట్లాడాలో మీరు మాట్లాడించండి అయ్యా. మీరే కృప చూపండి, దీవించండి, బలాన్ని ఇవ్వమని ఏ